టాస్క్ టైం. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నది క్వీన్స్ టీమ్ కి వచ్చింది ఆ టాస్క్. టాస్క్ ఏంటంటే అక్కడ ఉన్నారు కదా ఉన్నారు వాళ్ళందరికీ రష్మి తెలుగు నేర్పించాలి. వాళ్ళందరికీ రష్మియా రష్మి తెలుగు ఇదిరా టాస్క్ అంటే జనాలకి. ఎవరితో స్టార్ట్ చేయాలో కూడా మేమే చెప్తాం. టాస్క్ మాది. హలో నివేదితతో స్టార్ట్ చేయండి. నివేదిత ఎవరు? పద్దాక నువ్వు నివేదిత అంటున్నావు. ఏయ్ దొంగ, ముందు మా మణికంఠకి నేర్పించాలి, తర్వాతే అమ్మాయిలు. మణికంఠ మా వాడు పాట పాడితే వినాలంది నాకు. ఒక తెలుగు పాట నేర్పించండి. ముందు ఆవిడకి నేర్పించండి. ఓకే సింగ్ రెడీ. ఎంది బే ఏడు మణికంఠ ఏంది బే అంటున్నాడు. ఎంది బే ఎట్లాగా ఉంది వాళ్ళు. ఎంది బే ఎట్లాగా ఉంది బెల్లు బెల్లు. ఎంది బే ఎట్లాగా ఉంది వాళ్ళు. மணி தமிழ் சாங் தெரியுமா? కన్నడ கன்னடா சாங் மாஸ் சாங். నిన్నిందలే నీకుందిలే. సరే ఇప్పుడు ఇవన్నీ మర్చిపో. ఇందాక ఆవిడ నేర్పించిన తెలుగు పాట పాడు. హిందీలో ఉట్టాగా తాన అది ఎందాళ చిన్నముళ్ళే చోళెట్టేలే శాపముళ్ళే. నెక్స్ట్ ఎవరు కావాలి? ఓయ్ దొంగ. ఏ దొంగ డిప్పి మంచి పాట నేర్పించు. ఆదిగా నేర్పిస్తాడు. ఏం నేర్పించదేంటయ్యా? పర్ల పిలిచావుగా నీ దొంగని. ఆ అమ్మాయి పాడుతుంది, వినండి, నేను నేర్పిస్తాను. అందగాడా అందాలన్నీ అందుకోరా. అందకాడా అందాలన్నీ ఊడికోడా. మళ్ళీ పాడు. అందగాడా అందాలన్నీ అందుకోరా. ఎందుకురా. ఇప్పుడు ఆవిడ నీకు ఒక హిందీ పాట నేర్పిస్తుంది. ఆ పాట నువ్వు నేర్చుకోవాలి. కచ్చా పాపడ్ పక్క పాపడ్ 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 కచ్చా పాపడ్ పక్క పాపడ్. ఓకే, పాపడ్ అలాంటి పాపలు చూసి ఒక కచ్చా పాపడు పక్కా పాపడు కచ్చా పాపడు పక్కా పాపడు కచ్చా పాపడు పక్కా పాపడు కచ్చా పాపడు పక్కా పాపడు కచ్చా పాపడు పక్కా పాపడు. ऊट ऊंचा ऊट की पीठ ऊंची पूछ ऊंची ऊट की. ఓ చూచా ఓచుకి పూచా ऊट ऊंचा ऊट की पीठ ऊंची पूछ ऊंची ऊट की. ఓటూచా ఓటుకి పూటూచా పీటూచా ఊటికి. ऊट ऊंचा ఊటూచా ऊट की पीठ ऊंची ఊటికి పీటూచి पूछ ऊंची ऊट की. పూచూచి ఊటికి. ఇప్పుడు మొత్తం ఓటూచా ఊచికి పూటీచి ఊటికి ఊటికే పూచి. వెరీ గుడ్, వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. టాస్క్ ఎవరికి వచ్చిందో నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ. క్వీన్స్ టీమ్, మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? అటు చూస్తావేంటమ్మా? కంటెస్టెంట్లు అంతా మీ వెనకాలే ఉన్నారు, అటు చూడండి. అసలు అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు తెలుసా మీకు? మీ టీం లీడర్స్ కి నేను చెప్పనా? నివేదిత ఈ చివర. ఏ చివర? అదే ఈ చివర అంటే ఇక్కడ రూమ్ లో వాడు పేర్లు నేర్చుకున్నాడు కానీ ఎవరు ఏ పేరో తెలియదు. ఈమె శర్వరి, ఆ అమ్మాయి నయనిక, ఈ అమ్మాయి మంజుల. ఓకే మాస్టర్, మేము ఇప్పుడు మొత్తం మా సైడ్ 8 మంది ఉంటారు కదా. 8 మందిలో మేము డివైడ్ చేసుకున్నాం నలుగురిని. ఎలాగా? మనోడికి సంబంధించి ఒక నలుగురు. ఎవరు మనోడికి సంబంధించి నలుగురు? ఎవరు? ఇటు పక్కన నలుగురు. జాంగ్రీ, మణికంఠ, కార్తీక్, ఇంకోడెవడు ఏం నేర్పిస్తున్నారయ్యా మీరిద్దరు? నేను జాంగ్రీ గడికి ఒకటి నేర్పి చూపించరా. అదే నేను చెప్పాను. ఏం నేర్పించా చెప్పు. చూపిస్తాడు. జస్ట్ మీరు ఏ మ్యూజిక్ వేసినా అదే మనది ఒకటి ఉంటది. నువ్వేం నేర్పించావు? వాడు చేసిందో అది నువ్వు చేయాలి. అది నేను చెప్పిందే కదా, ఈజీగా చేసేస్తా. రెడీ? చేసేస్తాడులే. రెడీ. ఈయన ఏం చేస్తాడు? రా. నేను చెప్పింది అది కాదు కదా మాస్టర్. నేను చెప్పనా? ఇందాక నా సైడ్ నలుగురు అన్నాను కదా, జోక్ చేశా. జాంగ్రీ ఇటు సైడ్. సుధీర్, అతను పంపిస్తున్నావా లేదా నువ్వు చేస్తావా? అరే పొట్ట మీద స్పిన్. ఎప్పుడయ్యా పుట్ట మీద స్పిన్ అయ్యేది? ఆది ప్రియా ప్లీజ్ చేయవా ఆది. అసలు
అసలు నువ్వేమనుకున్నావు చూపి ఒకసారి. Come to the party. Come on, sweetie. Kulam kulla enjoyment, man and duty. I'm impressed. థ్యాంక్ యూ ప్రియా. ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. భయ్యా మ్యూజిక్ ఎవరు వస్తే చెప్పు, మేము రెడీగా ఉంటాం. రెడీ. ఉంటుందా ఏమన్నా? ఓన్లీ వోకల్సా? మ్యూజిక్ ఉంటుందా? మ్యూజిక్ ఉండదు, నేను ఓన్లీ సాంగ్. మరి మ్యూజిక్ మ్యూజిక్ వస్తుంటది వెనక. ఓన్లీ అది కోరంకి ఆల్రెడీ కట్ చేసి ఉంచా. కోరంక ఏంటి? కరోకి కరోకి. సార్ మీరు ముందు ఏ పాట చెప్పండి, మాకు తెలియాలి. ప్రియా ప్రియతమ రాగాలు. పాడండి సార్. రెడీ. అది కోరంకి ప్లే, అది కరోకి ప్లే. ముందు 2 లైన్లు పాడండి సార్, మేడం చూసి. ప్రియా ప్రియతమ రాగాలు సఖి కుశలమాందాలు నా పేరరే పేరరే. ప్రియతమ రాగాలు సఖి కుశలమాందాలు నా. అక్కడ ఆల్రెడీ పాట వస్తుంది కదా, నువ్వు లిప్ యాక్షన్ ఒకటే. ఓకే రెడీ. రాగాలు లేని ప్రేమలు లేడీ వాయిస్ కూడా నువ్వే పాడతావా? లేదు, ఇంకా ఆవిడ పాడుతున్నారు అనుకున్నాను, ఎక్కడి నుంచి ఫీమేల్ వాయిస్ వస్తే. సరే, లేడీ వాయిస్ మీది, నాది జెంట్ వాయిస్. ఓకేగా? No, no, మీరే పాడండి. రెండు మిమిక్రీ చేయమంటారు. Or. జగాలు లేని మలో యుగాలు విగాలు లేడి ఎవరు లేరు. మేడం కోసం నేర్చుకున్నారు అంతే, ఓన్లీ ప్రియా కోసం. ఓన్లీ ప్రియా కోసం. ఇంకేంటి? ఈయన ఏ స్టార్ హోటల్? అదే చెప్పలేదు నాకు కూడా. ఇది డిజైనర్ మేడ్. అదే ఎందుకు స్టార్ హోటల్ ఇలా ఉండదా కాస్ట్యూమ్? ఇలా ఎందుకు ఉంటది ఇంతకన్నా బాగుంటుందా? Sudhir is a manager, general manager. కానీ ఇతను చీఫ్ జనరల్ మేనేజర్. Chiefa, cheaper. చీఫ్ కాదు అది. ఆ. చీఫ్. Sir? ఏం sir? ఇట్స్ చీఫ్. చీప్ చీప్. చీఫ్ కాదండి, ఇట్స్ చీఫ్. సరేలే, ఏదో ఒకట్లే, దానికో లాగుతున్నావు నువ్వు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంత చెప్పాకుండా అక్కడ వెళ్ళి కూర్చోకుండా ఎందుకున్నావు నాకు అర్థం కావట్లేదు. టోటల్ వెస్ట్. బ్యాక్ టు బ్యాక్ 2 రౌండ్స్ గెలిచారు. బట్ రూల్స్ తెలుసు కదా, 3rd రౌండ్ ఒకవేళ ఓడిపోతే ఈ రోజు మీ టీం నుంచి ఎలిమినేషన్ ఉంటుంది. సో అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ క్వీన్స్, ఆల్ ద బెస్ట్. ఇందాక కూడా అలాగే చెప్పావు, అందుకే 2 లక్షలు మీకు వచ్చాయి. ఇప్పుడు గెలుస్తారు చూడు. కాదు ఏంటంటే ఇప్పుడు గెలుస్తారా అంటే మేము ఓడిపోవాలని చూస్తున్నా? ఆ ఓడిపోయినా పర్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఓడిపోయినా పర్లేదు. నాకు నచ్చలే అసలు. మాస్టర్ చిచే అన్నారు తెలుసా నేను. డాన్స్ చేసేవాడు ఓడిపోవాలని కోరుకుంటా. గెలుస్తావు. నీ త్యాగం ఎవరికి కావాలి? రౌండే కదా ఓడిపోయేది. ఎవరికి కావాలి? అందుకే ఎవరికి కావాలి? ఏమన్నా అంటే నెక్స్ట్ 3rd రౌండ్ కూడా మేమే గెలుస్తాం అని చెప్పి ఏదో ఒకటి చేయాలి. గెలవడానికే ట్రై చేస్తాం. చెప్పవయ్యా బాబు ఏదో ఒకటి. లాస్ట్ ఎపిసోడ్ లో తమ్ముడే ప్యాకెట్ అలాగే ఆడు నువ్వు. అదే అలాగే ఆడు. అదే ఇప్పుడు అలాగే అంతేగాని వాళ్ళు గెలవాలి, మా వాళ్ళు ఓడిపోయినా పర్లేదు. ఇప్పుడు అదే ఏం ఆడుతున్నా. మాట్లాడి అది కాదు మాస్టర్, ఇప్పుడు అదే టీమ్ లీడర్ గా పెట్టింది. నన్ను మాట్లాడేవరా? మీరు అడుగుతున్నారు, నన్ను చెప్పనేవరా? అరుస్తున్నావు ఏంటి? అది కాదు సార్, ఆయన నువ్వు అడుగుతున్నారు. ఎవరికి కావాలి నువ్వు హరిస్తే? నువ్వు తేడా మాట్లాడుతున్నావు లాస్ట్ ఎపిసోడ్ నుంచి. నువ్వు మాకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తేడాగానే ఉన్నావు, 4 years నుంచి తేడాగానే ఉన్నావు. మేము భరించట్లేదా? ఒకసారి ముక్కు పొడుగు పెట్టుకొస్తావు, ఒకసారి లంగా వేసుకొస్తావు, ఒకసారి ఏమి వేసుకురావు. లంగా వేసుకొని వచ్చాను. స్కర్ట్ వేసుకొని రాలేదు మీరు?
మనోడు ఫైనల్ గా ఒకటి చెప్తారంట. మూస్తుడి కూర్చో మూస్తుడి కూర్చో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అరే, ఏం నేర్పిస్తున్నారు నువ్వు వాళ్ళకి? మూసుకొని కూర్చో అన్నాడు. నాకేం తెలుసు? చెడగొడుతున్నావు ఏంట్రా నువ్వు పిల్లల్ని? కాదయ్యా, టై అవ్వాలని వచ్చు కదా, ఓడిపోవడం ఏంటి? టై అయిన ఫస్ట్ లో టై అని చెప్పొచ్చు కదా. సరే సార్ వద్దంటున్నాడు కాబట్టి థర్డ్ రౌండ్ లేకుండా డైరెక్ట్ వాళ్ళకి విన్ ఇచ్చేద్దాం. ఇచ్చినా మేము తీసుకోము, మేము పోటీ చేసి అదే తీసుకుంటాము. అది క్వీన్స్ అలా ఉండాలి, అలాగే ఉండాలి. క్వీన్స్ అలాగే ఉంటున్నారు. కింగ్ నువ్వే బొంగులా మాట్లాడుతున్నావు. అలా అలా నువ్వు కింగ్ అలా అన్నారు సార్. బొంగిలా కింగా బొంగిలా కింగా ఏ, మళ్ళీ బొంగిలోకి బొంగిలోకి. వీళ్ళు నిజాయితీగా గెలిచినా కూడా ఆ. సుధీరే వాళ్ళని గెలిపించాడు, ఫీలింగ్ క్రియేట్ చేశాడు. మేము ఓడిపోయినా పర్లే మీరు గెలవండి అన్నాడు. అంటే ఏంటి చెప్పు, నిజం చెప్పు. సారీ జడ్జెస్. సారీ జడ్జెస్. దేనికి సారీ? సారీ చెప్పమన్నాడు. నేను ఏది పడితే ఆయన ఏం చెప్తా చేస్తావా? అలా చెప్పమని చెప్పేసి దేనికి sorry. అదే చెప్తావు? చెప్పండి చెప్పేస్తావా? అంటే మేబీ మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసి ఉంటే సారీ. ఏం హర్ట్ చేసావు చెప్పు. అమ్మో, ఇప్పుడు వెళ్ళిపోతాడు చూడు మేడం, ఒక్కసారి అన్న వెళ్ళిపోతాడు. బొంగిలా కింగ్ బొంగిలా కింగ్. రండి బాసం పట్టేసుకుని కింద కూర్చోవాలని కోరుతున్నారు. టాస్కే కూర్చోవడమా? ఆ. కూర్చోరా బాబు నువ్వు. ఇప్పుడు మీ టాస్క్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? గెస్ట్ చేయండి. నాకేం తెలుసు సార్, వాళ్ళే చెప్పాలి. ఎలాంటివి కావాలి మీకు? కానీ ఏం ప్రదీప్, రేవంత్ వాళ్ళు వేసిన ఇందాక హెయిర్ అదేం కావాలా? అవి విగ్గు కింద వేసుకుని డాన్స్ చేయాలంటున్నారు. అవును. ఓకే, మంచి స్టైల్ ఉన్న విగ్గులు అన్న. బా బా బాబు ఇదేంటి మొత్తం డాండ్రఫ్ లో? ఇది ఆ? ఊడిపోకుండా తాడు. ఇదే డాండ్రఫ్ లో ఉంది మొత్తం. ఆ? ఆ? నీ వల్ల ఈ విగ్గులు పెట్టించుకొని అన్ని. ఏంటి నువ్వు ఇలా ఉన్నావేంట్రా బాబు? ప్రదీప్ ఫ్లోర్ మీదే అమ్మాయి లాగా డాన్స్ చేయాలి. ముసుగు వేయద్దు మనసు ఫ్లోర్ మీద డాన్స్ చేస్తారా? సౌండ్. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరని వాలి కుర్రాళ్ళ రెక్కల తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరని వాలి కుర్రాళ్ళ రెక్కల తుఫాను వేగాలతో. ఆపండ్రా, మీకు దండం పెడతా. మాకు టాస్క్ లాగుంది. ఏ గివ్ ఇట్ అప్ ఫర్ హిమ్, కమ్ ఆన్, క్లాప్ ఫర్ హిమ్. కూర్చుని విగ్ పెట్టిన అంత బాగా అంటే నుంచుని చేస్తే అమ్మా. ఏంటి ఒక్క షో ఏనా? ఒక్క రౌండ్ కేనా? ఆగండి. భయ్యా రెండో రౌండ్ తొడగొట్టి ఛాలెంజ్ చేయి. నువ్వు చేయరా, నువ్వు చేయి. కాదు, నువ్వు చేయి, నేను చెప్తా. వద్దురా బాబు, నువ్వు అలాగే అంటావు. మళ్ళీ ఎవరైనా రెండో రౌండ్ నేను మాట ఇస్తాను, నువ్వు కొట్టి చెప్తా. నేను ఇస్తాను నీకు. దా. అది పక్క. అరే బ్రో ఏ అది చెప్. సుధీర్, నువ్వు ఎంత గట్టిగా ఛాలెంజ్ చేస్తే సెకండ్ రౌండ్ ఆ లెవెల్లో ఉంటుంది. ఏయ్! ఏయ్, అదే. చెప్పు అరే, ఏయ్, రౌండ్ ఈసారి ఏ మావా, చేంజ్ నువ్వు వెనక తగ్గుతు మావా. నేను చూసుకుంటాను, వెనక తగ్గుతు మావా. ఈసా, ఏయ్! సెకండ్ రౌండ్ మేము గెలుస్తాం. ఓడిపోతే తిప్పిరి మీసం తీయించుకుంటాం, ఎత్తిన తల దించేస్తాం. ఓకే, అవసరమైతే ఎవరిని నరికేస్తాం? నరకడం ఉండదు. అరే